నమస్తే, వెల్కమ్ టు అక్షిత న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో వట సావిత్రి పూజలు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు. సాక్షి మీడియాపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు. అమరావతి రాజధాని మహిళను కించపరచడంలో నిరసనలు. సాక్షి మీడియాను రద్దు చేయాలన్న కూటమి నేతలు, మహిళలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ గ్రామంలోని గర్భిణీ మహిళలకు ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో మెడికల్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాములు, శేఖర్ రెడ్డి, భీమయ్య, సత్యం, అజయ్, ఉదయ్, శంకర్, వీరయ్య, శ్రీను, నిరంజన్, శివలింగారెడ్డి, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర గారి సహకారంతో లింగసాంపల్లి గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ మెడికల్ కిట్లను అందజేయడం జరిగింది. మరి ఉప్పల వెంకటేశ్వర గారు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాలు, తండాలు, మున్సిపల్ పట్టణాలలో కూడా గర్భిణీ స్త్రీలను గుర్తించి సుమారు 4,000 మంది పైగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను గుర్తించి మరి ఈ యొక్క న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరుగుతుంది. ఉప్పల వెంకటేశ్వర గారి కుమారులు డాక్టర్ అఖిల్ గారు, డాక్టర్ అనిల్ గారు, అదేవిధంగా కూడళ్లు కూతురుగా భావించే డాక్టర్ మేఘన గారు, డాక్టర్ భావన గారి సూచనల మేరకి కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో న్యూట్రిషన్ కిట్లు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు లింగసాంపల్లి గ్రామంలో కూడా న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరిగింది. మరి ఏ ఆపద వచ్చినా గతంలో కరోనా సమయంలో కూడా 14,000కు పైగా కరోనా వచ్చిన వాళ్ళకి కరోనా కిట్లను పంపించడం జరిగింది. ఈ లింగసాంపల్లి గ్రామంలో కూడా 6 మందికి కరోనా వచ్చిన సమయంలో, ఆపత్కాల సమయంలో కరోనా మందులను పంపించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయనాచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి చేరుకున్నారు. ఇక ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ స్వామివారిని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఈ యొక్క రూపాన్ని ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో నిలుపుకొని స్వామివారి యొక్క ధ్యానాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి స్వామివారి యొక్క జ్యేష్ఠాభిషేకంలో ఇప్పుడు ఆచార్య స్వామి మరి అటువంటి సర్వార్థ సాధకమైనటువంటి అర్చనాన్ని మనం నిరంతరము కూడా స్వామివారికి నిర్వర్తించడం ద్వారా అమూర్త భగవద్యజనం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని చెప్పి అర్జునుడికి ఏ విధంగా అయితే విశ్వరూప సందర్శనాన్ని అటువంటి నీరాజన కైంకర్య వీక్షణ భాగ్యం మనందరికీ కూడా కలిగింది. ఆ నీరాజనాన్ని మనం దర్శించుకు
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని మహిళలు వట సావిత్రి పూజలను నిర్వహించారు. ఉదయం పూట నుంచే మహిళలంతా రామాలయంలో ఉన్నటువంటి మర్రి చెట్టు వద్దకు చేరుకుని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దారాలతో బంధనాలు చేశారు. కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారమ్మ వట సావిత్రి మహత్యం గురించి కథను చదివి వినిపించారు. అనంతరం మహిళలంతా ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియాపై ఆగ్రహ జ్వాలలు కురిపించారు మహిళలు. సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళలను కించపరచడంతో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సాక్షి మీడియాను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు మహిళలు పాల్గొన్నారు. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇర్లపల్లి శివారులోని రిసార్ట్లో స్నేహితులకు ఆమె పార్టీ ఇచ్చారు. అయితే ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు మంగ్లీ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటి పోలీసులు రిసార్ట్పై దాడులు చేశారు. సింగర్ మంగ్లీ, పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ నిర్వాహకుడు టెస్టుల్లో గంజాయి పాజిటివ్ గా తేలిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్ కేసులు నమోదయ్యాయి. ఆర్గనైజర్ శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు గజవాహనపై తిరువీధులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం దివ్యాలంకార శోభితురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై ఆసీనులై 5 మార్లు పుష్కర్ణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి అమ్మవారు గజవాహనాన్ని అధిష్ఠించి తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. దీంతో పాటు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా
గంగాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. ప్యాపిల్ మండలంలోని గార్లదిన్నె గ్రామంలో గార్లదిన్నె బూరుగుల కోన రహదారికి తారు రోడ్డు వేసే పనులకు ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో 3,25,00,000 రూపాయల వ్యయంతో ప్రారంభోత్సవం చేశారు. ప్రజల మౌలిక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ముందడుగు వేస్తోందన్నారు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ రహదారి అభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రజలకు సులభమైన రవాణా వేగవంతంగా లభిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् तच्छन्देव परिष्यामि अमृतमस्तु अमृतोपवर्णमसि ओम प्राणाय स्वाहा धूपमाग्रापयामि धूपदीपानान्तरं नैवेद्यं అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా ప్రతిరోజు వందలాది మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని మంత్రుల కమిటీ సమీక్షించింది. మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.